ఇప్పుడు నేను వెళ్ళే జిమ్ ఎక్కడ ఉందంటే, నేను ఏదైతే యూనివర్సిటీలో చదువుకుంటున్నానో ఆ యూనివర్సిటీ దగ్గరే అక్కడ ఒక గ్లోబల్ లాంజ్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొంచెం కాఫీ తాగేసి, కెఫేన్ కాబట్టి కొంచెం కాఫీ తాగేసి చలో వర్కౌట్ షురూ చేద్దాం. వినయ్ బ్రో, కాఫీ తాగుతావా? మన్నోడికి సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, కాఫీ అలవాటు కూడా లేదు. వా చిలకన వినట్టు నవ్వుతావరా. వెళ్ళే దారిలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ది ఒక షాప్ కనబడింది. మనకు వచ్చని చెప్పి వాయించేసాం. నెక్స్ట్ లైట్ గా బేస్ గిటార్ వాయించా. ఇది ప్లే చేయడం లైట్ గా వచ్చు. ప్లే చేస్తూ పాడితే ఎట్లా ఉండిద్దో తెలుసా? అంటే నేను పాడితే ఎట్లా ఉండిద్దో తెలుసా? అట్లా ఉంటది. సో నేను పాడను. ఇంక టైం ఉంది కదా అని చెప్పి బేస్ గిటార్ అక్కడ పెట్టేసి గ్లోబల్ లాంజ్ కి స్టార్ట్ అయిపోయాం. గ్లోబల్ లాంజ్ లోకి వచ్చి మైండ్ మార్చుకున్నా భయ్య. కాఫీ బదులు గ్రీన్ టీ. ఏది తాగినా కూడా కెఫేనే. కొంచెం ఆ బ్రెయిన్ ఫాగ్ పోనీ. నువ్వు ఈ గ్రీన్ టీ తాగే లోపల వీడు బిత్తర చూపులు చూస్తున్నాడు. తీద్దాం. సో జిమ్ కి అయితే వచ్చేసాం. ఇది వీడు ఎక్కడికి వచ్చినా లేటే. వచ్చాడు, పదరా బాబు. నేను చెప్పేది ఏంటంటే, ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినా వార్మప్ తో స్టార్ట్ చేయండి, లేదంటే ఎక్కడికక్కడ పట్టేస్తాయి. ఇన్ని వర్కౌట్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. என்ன கட்டப்பா தலை புது நான்ஸ்டிக் தவா மாதிரி இருக்குது. எந்த ஒரு மொட்டை எனக்கு எங்க லட்டு. இப்போதைக்கு போலமா எங்க வீட்டானே முருகர் கோயில் இருக்குது. அங்கே போய் சிம்பிளா மொட்டை அடிச்சுன்னு வந்துட்டீங்க. சீ பிச்சைக்கார நாய் உன்ன అంతే. అది షబాష్. అరే సైడ్కి ఎందుకు వెళ్ళిపోతుంది? వీడిని ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తున్నాడు. వచ్చి 2 వారాలు అవుతుంది. వీడికి ఫామ్ ఎక్కడ తప్పకుండా నేను చూసుకుంటా. ఇప్పుడు ఇది కరెక్ట్ చేస్తేనే వాడికి రిజల్ట్ ఉంటుంది, లేదంటే ఉండదు. సో ఫస్ట్ స్టార్ట్ విత్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. నేను చెస్ట్ వర్కౌట్ చేసిన ప్రతిసారి ఫస్ట్ స్టార్ట్ విత్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఎందుకంటే చెస్ట్ లో 3 పార్ట్స్ ఉంటాయి. అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, లోవర్ చెస్ట్. సో ఫస్ట్ అప్పర్ చెస్ట్ తో స్టార్ట్ చేస్తా. అప్పర్ చెస్ట్ వలన మీకు ఒక ఎస్థెటిక్ లుక్ వస్తుంది. వేరియేషన్ చేసేటప్పుడు స్లో మూమెంట్ ఉండాలి. పై నుంచి కిందకు వచ్చేటప్పుడు స్లోగా, కింద నుంచి పైకి పుష్ చేసేటప్పుడు ఫాస్ట్ గా. ఇలా చేస్తే ఎందుకు చెస్ట్ గ్రో కాదో నేను చూస్తా. సెకండ్ సెట్ వచ్చేసి 30, ఈచ్ సైడ్ 30 kgs. హెవీ వెయిట్ తో చేసేటప్పుడు చాలా స్లోగా చేయాలి, లేదంటే సీరియస్ అండ్ మేజర్ ఇంజురీస్ అవుతాయి. సో ఏ వేరియేషన్ చేసినా స్లోగా చేయండి, మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ తోటి. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ డెక్ ఫ్లైస్. నేనైతే 4 into until failure దాకా చేసా. నన్ను అడిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ వేరియేషన్ మన చెస్ట్ కి. బికాస్ మనం ఎప్పుడైతే ఫ్లై మూమెంట్ ఇస్తామో, ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసేటప్పుడు ఇక్కడ మజిల్ బాగా స్ట్రెచ్ అయ్యి మజిల్ ని రొక్కొడుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ వేరియేషన్. రే బాబు కొంచెం మెల్లగా చేయరా అంటే, రే తగ్గేదేలేరా అన్నట్టు చేస్తున్నాడు. అండ్ మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి లోవర్ చెస్ట్ కి బార్ డిప్స్. ఇది చేయడం వల్ల లోవర్ చెస్ట్ మంచిగా ట్రైన్ అవుతుంది. ఇది ఇలా కిందకు వచ్చేటప్పుడు బాగా స్ట్రెచ్ అవుతుంది, పైకి వెళ్ళినప్పుడు మంచిగా కాంట్రాక్ట్ అవుతుంది. సో నేను ఏమంటానంటే, ఇది స్టార్టింగే చేయండి. వర్కౌట్ అవగొట్టుకొని ఎంత జిమ్ చేసినా మనకి ఫుడ్ కావాలి. ఫుడ్ లేనిది మనకి రిజల్ట్స్ అనేది రాదు. సో గ్రోసరీస్ కి ఒక ఇండియన్ స్టోర్ ఉంది, తీసుకెళ్ళిపోతా పదండి. ఇది వచ్చేసి మన సిటీ సెంటర్. ఇక్కడికి వచ్చే బస్ ఎక్కాలి. ఇదే మన సిటీ సెంటర్. 27 బస్ ఉంది పద. ఇది వచ్చేసి మన సిటీ సెంటర్. ఇక్కడ ప్లేస్ మాత్రం అద్దరిపోద్ది.
నైట్ అయితే ఎక్కడ లేని దొంగలందరూ ఇక్కడికి వస్తారు. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అరే తమ్ముడు బొగ్గలు బాగా పెంచాడు అదవా. ఇదే అనమాట ఫాల్కన్, మన ఇండియన్ స్టోర్. జిమ్ చేసి వచ్చాడంటే ఇదన్నీ ఈడే మోస్తాడంట. దీంట్లో ప్రతి ఒక్క ఇండియన్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఈ స్టోర్లో. యూకేలో ఇండియన్ ఐటమ్స్ అన్ని దొరకాలంటే ఇక్కడే. ఏంట్రా చూస్తున్నావు? పని పాటలేదు అదొకే అస్సలు పని పాటలేదు. ఇది చెప్తున్నాడు షుగర్ కంటే అంట బెల్లం చాలా డేంజర్ అంట. వినండి, ఇట్స్ ఏ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్. ఏంటి చూస్తున్నావు? చినిగిద్ది నీకు వెనకమాల, జాగ్రత్త వేస్తా, కొడతా రే. హెల్దీగా ఎంత తినమంటే ఈ లేస్లు, ఈ చిప్స్, ఈ అమ్మాయి వీడి దగ్గరికి వస్తే హెల్దీగా నిమ్మకాయలు కానీ నాయి సేమియా ఈడదంట. సోదిగాడు ఈడు, మామూలు సోదిగాడు కాదు. అంట ఏం రాదు కానీ నీకు వచ్చి బ్రో. నువ్వు ఎందుకు బ్రో అంత స్టైల్గా ఉంటావు? తిన్న తరగంట ఖాళీ, ఫోన్ చేతిలో, ఈ చేయి ఖాళీ. ఇది లిడిల్. ఫాల్కన్ అయిపోయింది, లిడిల్కి వచ్చేసాం. ఎవరైతే డైలీ నాన్ వెజ్ తింటారో వాళ్ళకి ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఐరన్ తొందరగా అబ్జర్వ్ అవడానికి వైటమిన్ సి ఈజ్ వెరీ బెస్ట్ ఆప్షన్. సో మీరు తిన్న ప్రతి నాన్ వెజ్ మంచిగా అబ్జర్వ్ అవ్వాలంటే, ఐరన్ లెవెల్స్ పెరగాలంటే టేక్ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమన్స్. ఇది ఫ్యాట్ ఫ్రీ యోగట్, మంచి డైజెషన్కి. ఇది నాది కదా, ఇది మంచి ఫైబర్కి అండ్ ఫర్ ప్రోటీన్. ఆలివ్ ఆయిల్ నాదే. లాగేది ఈడే. ఛై. ఇంకా గ్రోసరీస్ మొత్తం కొనేసి లిడిల్లో నుంచి బయటకు వచ్చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం భయ్య. ఈ షాపింగ్ కే టైర్డ్ అయిపోయాం. మా ఇంటికి గ్రోసరీ స్టోర్ కి ఒక 12 కిలోమీటర్స్ దూరమైన రావాల్సిందే, తప్పదు భయ్య. బ్రో నేను ఈ వినయ్ బ్రో కలిసామంటే ఆ డే అట్లా గడిచిపోతుంది. చాలా జోయల్ గా, చాలా హ్యాపీగా గడిచిపోద్ది ఆ రోజు. ఎన్ని టెన్షన్లు ఉన్నా ఈయన వేసే జోకులకి నవ్వొస్తుంది అండ్ మంచి మనిషి కూడా. సో ఈ రోజు వరకు ఇదే డే. మళ్ళా కొత్త వీడియోతో కలుద్దాం. సో ఒక మంచి సపోర్ట్ కావాలిగా. టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.